ప్రియదేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈనాటి వాక్యాన్ని మనం ధ్యానించే ముందు రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 15వ వచనము, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం 24, 30వ వచనం చదవమని మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాము. ప్రియదేవుని బిడ్డలారా, వాక్యాన్ని మొట్టమొదటగా మనం చదివితేనే దాని యొక్క అర్థాన్ని, దాని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుతాము. వాక్యాన్ని చదవకుండా మీరు ధ్యానిస్తే ఎంత చేసినా అది మీకు ఎటువంటి మేలును చేకూర్చదు. అందుకోసము ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ రీడ్ ద టెక్స్ట్, గివెన్ టెక్స్ట్. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 15వ వచనము, అలాగే సువార్త పట్టణము లూకా సువార్త 4వ అధ్యాయము 24, 30వ వచనం. ఈ రెండు కూడా ఒక్కటే అంశాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి. అదేంటంటే సిరియన్ కమాండర్ నామాన్ అనేటువంటి ఈ వ్యక్తికి జరిగినటువంటి స్వస్థతను గురించి మనకు తెలియజేస్తున్నాయి. ఈ స్వస్థత ఉదాంతంలో ప్రధానంగా మనము 3 అంశాలను ధ్యానిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా ఈ సిరియన్ కమాండర్ తాను పొందినటువంటి స్వస్థత ఒక సాధారణమైనటువంటి బానిస బాలిక, నేమ్లెస్ స్లేవ్ గర్ల్ ఫ్రమ్ ఇజ్రాయెల్, ఆ చిన్న బాలిక ద్వారా ఈ గొప్ప స్వస్థతను నామాను, కుష్టి వ్యాధితో ఉన్నటువంటి నామాను పొందుతూ ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సర్ప్రైజెస్. ఎందుకని ఈ మాట చెప్తున్నాను? ఆశ్చర్యచకితులైనటువంటి, ఆశ్చర్యాన్ని కొలిపేటువంటి అద్భుతాలను, క్రియలను చేసే దేవుడు మన దేవుడు. ఎందుకని ఈ మాట మీకు చెప్తున్నానంటే గమనించండి. ఈ యొక్క ఉదాంతంలో, నామాను ఉదాంతంలో దేవుడు వాడుకున్నటువంటి ఆ చిన్న బాలిక పేరు కూడా ప్రస్తావించినటువంటి ఆ యొక్క బానిస బాలిక, అలాగే ఆయన దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క ప్రదేశం కూడా యోర్దాను నది. యోర్దాను నదికి అంత గొప్ప పేరు లేకపోయినా కూడా, చిన్న ప్రత్యేకత కూడా లేకపోయినటువంటి ఆ యోర్దాను నదిని దేవుడు వాడుకుంటున్నాడు. అందుకోసమే మనకు ఈ చిన్న ప్రదేశాలు, చిన్న పీపులు, చిన్న మనుషులు, వాటిని కొన్నిసార్లు దేవుడు ఉపయోగించి తన మహత్తర కార్యాలు చేస్తాడని ఈనాడు నామాను ఉదాంతము మనకు నేర్పుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక రెండో అంశం మనం ధ్యానించాల్సింది దేవుణ్ణి అక్కడ ఉన్నటువంటి నామాను ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు నేరుగా ఇజ్రాయేలు రాజు దగ్గరికి వెళ్తున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి రాజకీయంగా లేకపోతే డబ్బు పరంగా, లేకపోతే ధనపరంగా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో ఆయన వారిని మెప్పించి ఈ యొక్క స్వస్థత పొందాలని అనుకుంటూ ఉంటాడు. దీని ఆంగ్లంలో ఏమంటారు? ద రాంగ్ డోర్. నామాన్ ఫస్ట్ వెంట్ టు ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎక్స్పెక్టింగ్ పొలిటికల్ పవర్ టు సాల్వ్ హిస్ ప్రాబ్లం. ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకుంటాం. వీ ఆఫన్ గో టు పవర్ఫుల్ పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు గాడ్. మనము మన భౌతిక జీవితంలో గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాం, ప్రదేశాలకు వెళ్ళాలని చూస్తాం, మనుషుల దగ్గరికి వెళ్ళాలని చూస్తాం, కానీ దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనము అంత ఆశ చూపము. మొట్టమొదటిగా దేవుణ్ణి కలవటానికి మనము విఫలమైపోతుంటాము. నామాను కూడా అదే తప్పు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే 3వ అంశము ఇక్కడ దాగి ఉన్నటువంటి మెసేజ్ ఏంటంటే మన జ్ఞానస్నానము. నామాను ఎప్పుడైతే ప్రవక్త చెప్పినప్పుడు, ప్రవక్త మీరు వెళ్ళి యోర్దాను నదిలో మునగమని చెప్పినప్పుడు నమ్మలేదు మొట్టమొదటిగా. చివరికి తనతో ఉన్నటువంటి వ్యక్తి చెప్పి, ఇది చాలా కష్టమైన పని ఏం కాదు కదా, ఒకసారి చేయొచ్చు కదా అని చెప్పినప్పుడు ఆ యొక్క యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు తన యొక్క శరీరము చిన్న బిడ్డలాగా అయిందని మనం వింటాము. ఈ యొక్క
యోర్దాను నదిలో 7 సార్లు మునగటము మనకేం చూపిస్తుందంటే మన సొంత జ్ఞానస్నానాన్ని చూపిస్తూ ఉంది. జ్ఞానస్నానంలో మనకేం జరుగుతుంది? మనము ఆ నీటిలో మునగడం వల్ల కొత్త జీవితాన్ని పొందుతున్నాము. దిస్ సింబలైజెస్ ద సింబాలిజం ఆఫ్ క్రిస్టియన్ బ్యాప్టిజం, గోయింగ్ ఇన్ టు వాటర్ అండ్ రైజింగ్ విత్ న్యూ లైఫ్. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒకరు నీటి వలన మళ్ళీ పుడితే కానీ రక్షణ పొందలేరు అనే మాటను మనం వింటున్నాం. జీసస్ స్పీక్స్ అబౌట్ బీయింగ్ బోర్న్ అగైన్, మళ్ళీ పుట్టడం, మళ్ళీ కొత్త జీవాన్ని మీరు నీటి ద్వారా పొందితే కానీ మీలో జీవం ఉండదు, రక్షణ ఉండదు అనే మాటలు మనము వింటూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పట్టణాన్ని ధ్యానించే మనమంతా కూడా జ్ఞాన స్నానం ద్వారా మనం నూతన జీవితాన్ని పొందుతున్నాం. ఎలాగైతే నామాను తన శరీరము చిన్న బిడ్డలాగా అయిపోయిందో, మన ఆత్మీయ జీవితం కూడా మన జ్ఞాన స్నానంలో అలా అయిపోతుంది అనేది తల్లి శ్రీ సభ ఈ యొక్క తపస్కాలంలో గుర్తు చేస్తోంది. చివరిగా మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. చూడండి, నామాను ఊహించలేదు ఆ నీటిలో అంతకంటే గొప్ప గొప్ప నదులు సిరియాలో ఉన్నాయి. యోర్దాను కంటే మంచి నదులు, చక్కటి నదులు సిరియాలో ఉన్నాయి. అందుకోసమే మొట్టమొదటిగా హేళనగా చూశాడు. తరువాత అందులో మునిగి అందులో ఆయన స్వస్థత పొందినప్పుడు ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని ప్రకటింపగలిగాడు. అయితే చివరి సందేశం ఏంటంటే, మీ గుడిలో చివరన ఆ యొక్క తీర్థాన్ని, ఆశీర్వదించినటువంటి తీర్థాన్ని ఉంచిన కంటైనర్స్ ఉంటాయి. పాత గుడులలో అయితే ఉంటాయి, ఇప్పుడున్న గుడులలో నాకు తెలియదు, కానీ దేవాలయాల్లో, చర్చిలలో ప్రతిసారి మీరు వెళ్ళినప్పుడు చివరన ఉన్నటువంటి ఆ తీర్థాన్ని ముంచుకొని పితాపుత్ర వేసుకున్నటువంటి అలవాటు మన పెద్దలకు చాలామందికి ఉంది. ఈ సమయంలో కూడా మిమ్మల్ని గుర్తు చేస్తాను, మీ గుడికి వెళ్ళినప్పుడు చిట్ట చివరిలో ఉన్నటువంటి ఆశీర్వదింపబడినటువంటి తీర్థాన్ని తాకండి. ఎవరికి తెలుసు, నామానుకు జరిగినటువంటి అద్భుత కార్యాలు, ఎన్నో దేవుడు ఊహించినటువంటి మేలులను ఆ చిన్న చిన్న సంజ్ఞల ద్వారా, చిన్న చిన్న చోటులలో, చిన్న చిన్న మనుషుల ద్వారా మనకు జరుగుతాయని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మీరు కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించమని మిమ్మల్ని నేను కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దయచేసి 1000 సబ్స్క్రైబర్స్ అన్న ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఐ మస్ట్ ఏబుల్ టు గెట్. దానిలో పెద్ద ఖర్చు ఏం తీసుకోవాలి. చూస్తున్నారు చాలామంది నా రిఫ్లెక్షన్స్, కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి నా ఫ్రెండ్స్కి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. తద్వారా నా పరిచర్యలో మీరు కూడా పాలివారు అవుతున్నారు. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఏ నైస్ డే అహెడ్. విల్ సీ యూ టైమ్ టు టైమ్.